పల్నాడు సీమలో పర్యటించాడు. పర్యటించినప్పుడు ఒక రోజున ఆయన ప్రయాణం చేస్తూ ఉంటే మండు టెండ, దాహం వేస్తోంది. ఎక్కడ చుట్టుపక్కల చుక్క నీరు కనపడడం లేదు. ఏం చెయ్యాలి? కవి కూడా ఒకరో ఇద్దరో శిష్యులు లాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అలాగే ఉన్నారు. గురువుగారికి దిక్కులేదు, ఇంక శిష్యుడికి ఎక్కడ. ఏదో కొంచెం దూరంగా ఏదో కాస్త ప్రవాహంలా కనపడుతుందని వెళదాం. అది చూస్తే ఎండమావి. ఒళ్ళు మండింది శ్రీనాథుడికి. ఈలోపు అనుకోకుండా శివుడు గుడి కనపడింది అక్కడ. నీళ్ళు దొరకకపోతే శివుడు గుడి ఉండకూడదని నేనేదిగా ఎడారిలో కూడా కడతారు, అరణ్యాల్లో కడతారు. శివుడు గుడి కనపడింది. శిష్యుడు అన్నాడు, ఏమంటే నీళ్ళు లేకపోయినా గుళ్ళో కడదామంటే కాసేపు కూర్చొని చల్లగా ఉంటుంది, తర్వాత లేచి కడదానండి. ముందు కాస్త ప్రశాంతంగా ఉందో, చెమట పట్టేసింది బాగాను. చివరికి చెమట తాగాల్సిన పరిస్థితి వస్తుంది వీళ్ళకి. శివుణ్ణి చూడగానే కోపం వచ్చింది శ్రీనాథుడికి. ఎందుకంటే శివుని నెత్తి మీద గంగ ఉంది. ఆ గంగ మాకు ఇవ్వచ్చుగా, ఓ చెంబుడు చూస్తున్నావు ఇక్కడ నీళ్ళు లేక అని గంగనిమ్మని అడగాలి శివుణ్ణి. మంచినీళ్ళు ఇమ్మని. ఎంత మర్యాదగా అడిగాడు. సిరిగలవానికి చెల్లును తరుణుల 16,000 తగపిండ్లాడన్. సిరిగలవానికి చెల్లును తరుణుల 16,000 తగపిండ్లాడన్. తిరిపెమునగిద్దరాండ్రా పరమేశ గంగ విడుము పార్వతి చాలున్. ఎంత మర్యాదగా అడిగాడు. ఎవరింటికైనా ఇలాగే వెళ్ళి మంచినీళ్ళు అడిగితే గోమే కొడతారు. ఏమయ్యా నీకు 2 పెళ్ళాలు ఎందుకు అన్నట్టు శివుడిని మంచినీళ్ళు అడగకుండా. ఇందుకే ఆయన 2 భార్యలు ఎవరండి? పార్వతి, గంగ అంటారు కదా. గంగ నెత్తి మీద ఉంది, భరించేవాడు భర్త. భరించిన పాపానికి ఆయన భర్త అయిపోయింది. నిజానికి వాళ్ళిద్దరికి పెళ్ళి అవ్వలేదు. ఏదో ఆకాశం నుంచి పడతానంటే ఎవడూ దిక్కు లేదంటే సరే నా మీద పడమన్నాడు ఆయన. అన్నందుకు లోకంలో అప్రతిష్ట ఎంత వచ్చిందంటే పాపం పరమేశ్వరుడికి గంగ 2వ భార్యని, గంగకి పార్వతికి తగాదా అని, గంగా గౌరీ సంవాదం అని ఏకంగా వేల పాటలు రాసేసారు, కావ్యాలు రాసేసారు. కవులు తక్కువ వాళ్ళు కదా, ఇంకా కాస్త దొరికితే చాలు ఏదన్నా. మొత్తం దేవుడి సంవత్సరాన్ని కూడా బజార్ను బారేయడమే. ఆయనకి అసలు ఆ దృష్టే లేదు పాపం. ఊరికే నెత్తి మీద భరించిన పాపానికి భార్య అన్నారు, సవిత అన్నారు, గొడవలు అన్నారు, ఎన్ని పెట్టేశారో. ఇంకా అలాగా చివరికి ఇంకో కవి ఉన్నాడు అవధాని గారు, ఒక పిసిపాడు చిదంబర శాస్త్రి గారని. ఆయన కుమారస్వామి చేత శివుడికి నీతులు చెప్పించాడు. నాన్న 2 ఎప్పుడు చేసుకోవడం ధర్మమేనా అని. అవధానంలో అవసరం, ఏం చేద్దాం. అలాంటి పని ఇంత పాపం భ్రష్టు పట్టించేశారండి శివుడిని కవులు. ఇంతగా ఆయన గంగని పెళ్లి చేసుకోవాలి. శ్రీనాథుడు కూడా ఒక రకంగా వీళ్ళందరికంటే ముందు భ్రష్టు పట్టించిన వాడు శివుడే, శ్రీనాథుడే. నీకు 2 పెళ్ళాలు ఎందుకే పని లేక అసలు అంటే శివుడు, విష్ణుమూర్తి కొన్నారు నాకు ఉండకూడదు అన్నట్టు. విష్ణుమూర్తికి శ్రీదేవి, భూదేవి ఉన్నారు. సరే కృష్ణావతారంలో 8 మంది, రుక్మిణి, సత్యభామ, జాంబవతి, నాగ్నజితి, సుదంత, లక్షణ, భద్ర, కాళింది, చాలామంది ఉన్నారు. ఇలాగ 16,000 మంది ఉన్నారని కూడా ఓ మాట అంటారు. విష్ణుమూర్తికి ఉండగలేదు 16,000 మంది, నాకు 2 ఉంటే వచ్చిందా అన్నట్టు. పోటీ కదా మరి శివకేశవుల మధ్యలో కాస్త శివభక్తులు, కేశవభక్తులు. దానికి సమాధానం అనమాట, సిరిగలవానికి చెల్లును. ఆయన చేసుకున్నాడు, ఆయనకు డబ్బులు ఉన్నాయి. ఎందుకంటే ఆయన లక్ష్మీపతి, డబ్బు లేదన్నారు లేదు. సిరిగలవాడు లక్ష్మీదేవిని వక్షస్థలం మీద ధరించాడు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఎప్పుడంటే అప్పుడు బోల్ డబ్బు తీసుకోగలడు. అటువంటి వాడు 16,000 కదా 16 లక్షలు చేసుకుని ఆయన పోషించగలడు. నేను పోషించి తిరిపెమ్మనకు శివుడు భిక్షుకుడు. అది భిక్షువా నేను ఏది అడిగేది అని పాట కూడా ఉంది కదా. శివుడు అంటే భిక్షుకుడు, ఆయన చేతిలో కపాలం ఉంటుంది. అడుక్కునే వాడికి నీకెందుగా 2 పడాలంటే నువ్వే పొట్ట పోషించుకోలేవు. మళ్ళీ ఒక భార్య దండకంటే మళ్ళీ 2 భార్యలు లేవు. ఇంతకీ ఏమంటావు అన్నట్టు. అందుకే ఓ పని చేయి, పార్వతిని ఉంచుకో, గంగ నాకు ఇచ్చే అన్నట్టు. భార్యని అడిగితే ఎవడన్నా ఇస్తాడండి, ఎంత గొప్ప అతిథి అయితే మాత్రం. పైగా ఈయన అతిథిగా గుళ్ళోకి వెళ్ళాడు. ఆయన అన్న మంచినీళ్ళు ఇస్తే పుచ్చుకోవాలి, అన్నం పెడితే తినాలి, కానీ నీ భార్యని నాకు ఇచ్చేయమంటే ఏమిటది. మళ్ళీ శివుడు అదేమిటా, నేను ఏమన్నానంటే గంగా విడుము అంటే మంచినీళ్ళు ఇమ్మని అడిగానయా, దొరకట్లేదు, ఏం చేయమంటావు. కవి ఇంత చమత్కారంగా చెబుతాడు పద్యాన్ని. 4 గుక్కలు గ్లాసు మంచినీళ్ళు కావాలంటే ఇంత మర్యాదగా అడుగుతాడు. పైగా తప్పు కదా ఎలా అన్నాడు. నేనేమన్నానండి, గంగను విడిచిపెట్టమన్నాను, దానికి ఇన్ని అర్థాలు లాగుతారు ఎందుకు. ఇదే చమత్కార కవిత్వం అంటే. మరి మంచినీళ్ళు కావాల్సిన వాడు గంగను అడగకపోతే కవి ఏం అడుగుతాడు. లక్ష్మీదేవి రమ్మంటాడా, కుదరదుగా. డబ్బు నాకెందుకు, నాకు బోల్డ్ డబ్బు ఉంది, మంచినీళ్ళు లేవు, అందుకని అడిగాను. గంగంటే మంచినీళ్ళేగా. ఇలా సమర్థించుకుందుకు వీలుగా కవి 4కు 2 వైపులా పదును అని అందుకే అంటారు. సిరిగలవానికి చెల్లును తరుణుల 16,000 తగబెండ్లాడన్. తిరిపెమునగిద్దరాండ్రా పరమేశ గంగ విడుము పార్వతి చాలున్.
ఈ వారం సరదాకి 2-3